బ్రేకింగ్ న్యూస్ షాదీ.com మ్యాట్రిమోనీ వెబ్సైట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ ప్రొఫైల్స్ కి అమ్మాయిల డేటా షేర్ చేయడంతో ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేశారు. యానాం ఎమ్మెల్యే ఫోటోతో వంశీకృష్ణ అనే వ్యక్తి ఫేక్ అకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వ్యక్తికి మ్యాట్రిమోనీ వాళ్ళు ఏకంగా 20 మంది అమ్మాయిల ఫోటోలను షేర్ చేశారు. ఫేక్ అకౌంట్ ను రన్ చేస్తున్న ఈ వంశీకృష్ణ గతంలో ఓ మహిళా డాక్టర్ ని మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇలాంటి ఫేక్స్ ప్రొఫైల్స్ కి అమ్మాయిల వివరాలు షేర్ చేసినందుకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ పై కేసు నమోదు చేశారు. షాదీ.com వెబ్సైట్ డైరెక్టర్, మేనేజర్ తో పాటు టీం లీడర్లపైన కేసులు నమోదయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, షాదీ.com వెబ్సైట్ డైరెక్టర్, మేనేజర్ తో పాటు టీం లీడర్లపైన కేసులు అయితే నమోదయ్యాయి. వారు దీనిపై స్పందించారా? పోలీసులు ఏమంటున్నారు? రాధిక, షాదీ.com షాదీ.com అనే మ్యాట్రిమోనీ వెబ్సైట్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ ప్రొఫైల్స్ కి అమ్మాయిల డేటాను షేర్ చేయడంతో ఎఫ్ఐఆర్ ను ఫైల్ చేశారు. యానాం ఎమ్మెల్యే ఫోటోతో వంశీకృష్ణ అనే వ్యక్తి ఫేక్ అకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నాడు. సుజాత, షాదీ.com వెబ్సైట్ డైరెక్టర్, మేనేజర్ తో పాటు టీం లీడర్లపైన కేసులు నమోదయ్యాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వీళ్ళు దీనిపైన స్పందించారా? పోలీసులు ఏమంటున్నారు? రాధిక, తెలుగు మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద సైబరాబాద్ పోలీసులు కేసును నమోదు చేశారు. వంశీకృష్ణ అనే వ్యక్తి గతంలోనూ ఒక డాక్టర్ ని మోసం చేసినట్లు గుర్తించినటువంటి వాళ్ళు తన మీద కేసును కూడా నమోదు చేశారు. అయితే యానం ఎమ్మెల్యే ఫోటోని పెట్టి ఫేక్ ప్రొఫైల్ ని వంశీకృష్ణకి ఇలా అమ్మాయిల ఫోటోని షేర్ చేయడంతో ఒకసారిగా పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే కూడా పోలీసులు కేసును నమోదు చేశారు. లక్షలాది మంది తెలుగు మ్యాట్రిమోనీతో పాటు షాదీ.com లో మ్యాచెస్ చూస్తూ ఉంటారు. అయితే ఎంతో నమ్మకంగా చూసేటువంటి ఇలాంటి వెబ్సైట్ లో ఫేక్ ఫొటోస్ పెట్టి ఫేక్ ప్రొఫైల్స్ ని షేర్ చేయడంతో అటు నిర్వాహకుల మీద సీరియస్ గా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే గతంలోనూ ఈ చాలా వరకు మ్యాట్రిమోనీ, షాదీ.com లాంటి వాటిల్లో ఫేక్ ప్రొఫైల్ పెట్టి షేర్ చేసినటువంటి కేసెస్ కూడా నమోదయ్యాయి. కాబట్టి మరొకసారి ఇలాంటి కేసులు నమోదవకుండా ఉండాలి అని అంటే ఇటు వీళ్ళ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసి అసలు ఎందుకు ఫేక్ ప్రొఫైల్ ని క్రియేట్ చేశారు, యానం ఎమ్మెల్యే ఫోటోని పెట్టి వంశీకృష్ణ ఆల్రెడీ నిందితుడిగా ఉన్నాడు, గతంలోనూ ఒక డాక్టర్ ని మోసం చేసినటువంటి కేసులో ఉన్నాడు, అయినా కూడా తన ప్రొఫైల్ కి 20 మంది అమ్మాయిల ప్రొఫైల్ ని షేర్ చేయడం ఎందుకు, కావాలని ఎందుకు చేశారు అన్న కోణంలో కూడా వాళ్ళని విచారించనున్నారు. వాళ్ళు కూడా గతంలో ఇదే షాదీ.com తెలుగు మ్యాట్రిమోనీలోనే మోసపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఫిర్యాదులు చేశారు, కేసు నమోదయ్యాయి. అయినా కూడా వాళ్ళ తీరు మారకుండా ఇలా ఫేక్ ప్రొఫైల్ అని వంశీకృష్ణకి షేర్ చేయడం, అమ్మాయిల ప్రొఫైల్ వెనుక చాలా సీరియస్ గా ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా సరే ఆ మ్యాచెస్ చూసేటప్పుడు ఎక్కువగా షాదీ.com కావచ్చు, తెలుగు మ్యాట్రిమోనీలోనే చూస్తూ ఉంటారు. ఎక్కువ పబ్లిసిటీ కూడా ఆ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. షాదీ.com నమ్మకమైనది అని అంటూ, అదేవిధంగా తెలుగు మ్యాట్రిమోనీలో ఈ మ్యాచెస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ ప్రొఫైల్ ని పెడుతూ ఉంటారు. కానీ ఆన్లైన్ లో చూసినటువంటి వాళ్ళు వెంటనే ఆ ప్రొఫైల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వీటన్నిటిని చేస్తూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ డేటాని కూడా షేర్ చేస్తారు. ఒకసారి ఎవరైనా ప్రొఫైల్ షేర్ చేసినప్పుడు నెంబర్ తో పాటు అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళకి షేర్ అవుతూ ఉంటాయి. ఈ డీటెయిల్స్ ని ఎందుకు షేర్ చేస్తున్నారు, షేర్ చేసిన తర్వాత ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు అన్న కోణంలో కూడా విచారించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సుజాత.